మళ్ళీ ప్రజల మీద వేసారు. ఇవాళ కావాల్సింది రుజువులు సార్. మీ దగ్గర రుజువులు ఉన్నాయా? ఇప్పుడు నిజంగా చెప్తే కేజ్రీవాల్ ఆయన గారు దానివల్లే కదా ఆయన ఏదైతే ఆ పదవి కోల్పోయారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ నింద వల్లే కదా 150 రోజులు ఎన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నాడు కదా. ఇవాళ ఆయన ఏడుస్తున్నాడు మీడియా ముందు. మరి ఆయన అనుభవించినటువంటి శిక్షకి ఎవరు సార్? ఎవరు? సో ఇవాళ కూడా ఒక ఎంపీ సిట్టింగ్ లో ఉన్నటువంటి ఒక ఎంపీని మిథున్ రెడ్డి గారిని అడ్డగోలుగా అరెస్ట్ చేసి మీరు అరెస్ట్ చేసుకొని పోయారు. సెంట్రల్ నమ్మలేదు కదా. సెంట్రల్ నమ్మిందా? నమ్మలేదు కదా. ఆయన తీసుకెళ్ళి వెళ్ళి ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో ఆయనే తీసుకెళ్ళింది కదా. మీరు అంతమంది మంత్రులు ఉన్నా కూడా. అంటే మనం ఏదో చంద్రబాబు నాయుడుతో ఉన్న లోపాయి గారి ఒప్పందంలో భాగంగా తీసుకెళ్లారు అని చెప్పేసి కూడా మధ్య ఇప్పుడు ఇందాక జనసేన ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండబట్టి ఏ కేసు ఏంటిది, ఏ ఆయుపట్టు ఏంది అని ఆయనకు ఒక అవగాహన వచ్చింది అని అంటే మనం కూడా పోయి ఉన్నాం కదా. చంద్రబాబు నాయుడు గారికి కూడా అవగాహన వచ్చేనా? ఏ కేసులు పడితే అన్ని కేసులు క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు మీ గవర్నమెంట్ లో. వస్తాయి కేసులు, ప్రతి ఒక్క కేసు ఇవాళ అడ్డగోలుగా మీరు క్లోజ్ చేసుకుంటున్నటువంటి కేసులు రాబో రోజుల్లో మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అందులో 1% కూడా డౌట్ లేదు. అన్ని ప్రూఫ్లు ఉన్నవే. మనం ఏ ప్రూఫ్ ఇప్పుడు అడుగుతున్నా ఈ మీ ఛానల్ ద్వారా ఏది మద్యం కేసులు పక్కాగా ఇదిగో పలాని ప్రూఫ్ అని వచ్చి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. ఊరికే జోగి రమేష్ ఇట్ట చేశాడు, మిథున్ రెడ్డి గారు అట్ట చేశాడు, చెవిరెడ్డి గారు ఇట్ట చేశారు, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు ఇట్లా చేశారు అని చెప్పడం కాదు. మీరు అడ్డగోలుగా ఇచ్చేస్తే మళ్ళీ బయటకు వచ్చారు కదా అందరూ. కడిగిన ముత్యం వల్లే ఈ కేసులో రాబో రోజులలో అందరు వస్తారు. మేము ఆ రోజు చెప్పాము, ఈ రోజు కూడా చెప్పగలుగుతాము. ఎందుకంటే నిజాలు ఏమీ లేవు, మీరేమీ చేయలేదు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అడ్డగోలుగా అబద్ధాలని చెప్పేసి నానా అబద్ధాలు చెప్పి అది ప్రజల్లో వాళ్ళకి ఇంజెక్ట్ చేసి ఇవాళ ఆయన ఒకవేళ నిజంగానే వీళ్ళు చేసినటువంటి విధి విధానాల వల్ల, తప్పుడు ఆలోచనల వల్ల ఆయన ఏమంటారు, ఆయన మళ్ళీ సీఎం కాకుండా చేశామని మీరు ఆలోచించినా కూడా నిజాలు ఇవాళ స్లోగా తెలుస్తున్నాయి కదా. డెఫినెట్ గా తెలుస్తాయి కదా మేడం. విచారణలో కొన్ని తేలుతున్నాయి. మనీ ట్రయల్ జరిగింది అని చెప్పి స్పష్టంగా కనిపిస్తోంది. అనిల్ చోక్రా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో